రష్యాకి మోడీ అసలు ఏం సందేశం పంపించాడు అదే ఇప్పుడు అర్థం కావాల్సినటువంటి అంశం. ఏంటంటే ఎందుకయ్యా ఈ సమస్య అంటే అజిత్ దోవల్ వెళ్ళారు, అట్లాగే ఈ మంత్రి గారు కూడా వెళ్ళారు, జయశంకర్ కూడా, అదే జయశంకర్ తరపున టీం కూడా వెళ్ళారు. ఓ పక్కన అమెరికా ఇట్లా మా మీద ఒత్తిడి తెస్తుంది కాబట్టి మీ దగ్గర ఆయిల్ కొనటం ఆపుతామని చెప్తారా, లేకపోతే ఆయిల్ ఎక్కువ కొనటం నువ్వు మాకు సబ్సిడీకి ఎక్కువకి ఇవ్వమని అడుగుతారా, అట్లాగే ఆయుధాలు ఆమె రష్యా దగ్గర నుంచి కొంటున్నాం అన్నది కూడా అమెరికా మంట కాబట్టి కొన్ని రోజుల పాటు తగ్గిస్తాం మీ దగ్గర నుంచి ఆయుధాలు కొనడం అంటారా, లేకపోతే మీరు మాకు తక్కువకి ఎక్కువగా ఆయుధాలు ఇవ్వమని అడుగుతారా. వాస్తవంగా ఓ పక్కన రష్యాకి మన మీద కోపం ఉంది, అందుకని ఆ మధ్యన పాకిస్తాన్ని ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే ఇదివరకు మనకి 78% ఆయుధాలు రష్యా నుంచి కొనేవాళ్ళు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతన ఈ 11 ఏళ్లలో దాదాపుగా 30% తగ్గిపోయింది. ఇప్పుడు 40-42% కొంటున్నాం.